For the information, Naveen. తెలంగాణలో యూరియా దొరక్క రైతులు ఇబ్బంది పడుతుంటే కొన్ని చోట్ల మాఫియా జడలు విప్పుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రైవేట్ డీలర్ల ఆగడాలకు అంతే లేకుండా ఉంది. మార్నింగ్ నో స్టాక్ బోర్డులు పెట్టి రాత్రిపూట యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారు. ఈ పాస్ లో ఎంట్రీ చేయకుండానే యూరియా బ్లాక్ మార్కెట్ కు పంపిస్తోంది మాఫియా గ్యాంగ్. ఒక్కో బస్తాకు 500 నుంచి 700 వరకు వసూలు చేస్తున్నారు. యూరియా డిమాండ్ ను బట్టి రేట్ ఫిక్స్ చేస్తున్నారు డీలర్లు. అలాగే రైతులకు యూరియాతో పాటు ఇతర క్రిమి సంహారక మందులు అంటగడుతున్నారు. ఎస్ఐన్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. తెలంగాణలో యూరియా దొరక్క రైతులు ఇబ్బంది పడుతుంటే కొన్ని చోట్ల మాఫియా జడలు విప్పుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రైవేట్ డీలర్ల ఆగడాలకు అంతే లేకుండా ఉంది. మార్నింగ్ నో స్టాక్ బోర్డులు పెట్టి రాత్రిపూట యూరియాను బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నల్గొండ నుంచి కిరణ్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కిరణ్, మనం చూస్తున్నాం తెలంగాణలో యూరియా దొరక్క రైతులు ఇబ్బంది పడుతుంటే కొన్ని చోట్ల మాఫియా జడలు విప్పుతోంది. అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్నదాతలకు యూరియా కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దాదాపు నెల రోజులు కూడా ఒక్క బస్తాకు రాత్రి భవన్లో ఈ పిఎస్ఏ సెంటర్లు కావచ్చు, ప్రైవేట్ డీలర్ల వద్ద పడియాపులు కాస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతా వెయిట్ చేసినా దాదాపు 4-5 గంటలు వెయిట్ చేసినా కూడా యూరియా దొరకని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మార్నింగ్ అయితే కొంతమంది డీలర్లు నో స్టాక్ బోర్డులు అయితే పెడుతున్నారు. రాత్రిపూట మాత్రం దందాకు తెరలేపుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరి సాగు ఎక్కువగా పండించేటువంటి ప్రాంతాల్లో యూరియా అవసరం ఎక్కువగా ఉంది. ఆ నేపథ్యంలోనే కొంతమంది డీలర్లు అక్రమ దందాకు తరలిపినట్టు కూడా తెలుస్తా ఉంది. యూరియాను మొత్తం కూడా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఆ నేపథ్యంలోనే యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నటువంటి దందాపై కూడా ఐన్యూస్ ఫోకస్ పెట్టింది. నిన్న చెండూరులో ఓ ప్రైవేట్ డీలర్ రాత్రి 9 తర్వాత యూరియాను మొత్తం కూడా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తుండగా ఐన్యూస్ కెమెరాకి అయితే చికారు. ప్రస్తుతం అయితే దాదాపు ఒక్క బస్తాకు కూడా 500 నుంచి 700 రూపాయలకు వసూలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్క యూరియా బస్తాకు 266 రూపాయలు తీసుకోవాల్సి ఉండగా ఇక్కడ బ్లాక్ మార్కెట్ లో 500 నుంచి 700 రూపాయలకు అమ్ముకుంటున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవసాయ శాఖ అధికారుల ఆదేశాల ప్రకారం ఒక యూరియా బస్తా సంబంధించి వారికి సంబంధించిన ఆధార్ కార్డు ఈ పాస్ లో అప్లై చేయాల్సి ఉంది. కానీ ఈ పాస్ లో ఎంట్రీ చేయకుండానే కూడా ఇటు యూరియా మొత్తం కూడా బ్లాక్ మార్కెట్ కి అయితే తరలిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఇటు నల్గొండలో దేవరకొండ రోడ్ లో ఉన్నటువంటి వెంకటేశ్వర ఫర్టిలైజర్ లో కూడా అంత ముందుకు ఇదే దందా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు ఆ షాప్ ను అంటే ఆ డీలర్ సంబంధించిన యూరియా మొత్తం కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత పైరవెల్లితో కూడా అతను మళ్ళీ యూరియా మొత్తం కూడా స్టాక్ పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న ఒక్క రోజే దాదాపు 500 నుంచి 600 మంది రైతులు ఆ డీలర్ షాప్ వద్ద క్యూ కడుతున్నా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే ఇటు దళారులకు అధికారులు అదేవిధంగా అధికార పార్టీ నేతలు అండదండలు ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. మార్నింగ్ గంటల తరబడి వెయిట్ చేస్తున్నటువంటి అన్నదాతలకు యూరియా దొరకడం లేదు. కానీ రాత్రి వేళల్లో మాత్రం ఈ దందాకు తెరలేపుతున్నారు. అక్రమంగా కూడా ఇటు ఆటోల్లో ఇటు ట్రాక్టర్లో పెద్ద ఎత్తున యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.